మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మనం చాలా మంది సెలబ్రిటీస్ని చూస్తాం, క్రికెటర్స్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు లైక్ వాళ్ళు ఏంటంటే యంగ్ ఏజ్లోనే కమింగ్ టు 35 yearsకే రిటైర్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. మరి అప్పటి వరకు వాళ్ళ యాడ్స్ కానీ దీని ఫీల్డ్స్లో కానీ చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ యొక్క ఏమంటారంటే మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటారు? ఆ ఇన్వెస్టింగ్ కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే? మెజారిటీ సెలబ్రిటీస్ అందరు కూడా 35-40లో రిటైర్ అవుతారు. పర్టికులర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి కదా. ఫిట్నెస్ అనేది 35 తగ్గిపోద్ది, ఇంకా అది ఆ ఫీల్డ్లో ఉంటే కుదరదు. అందుకే టెన్నిస్, క్రికెట్ ఇలాంటి హై ఇంటెన్సిటీ బాడీస్ సూట్ అవుతుంది, అందరికి అవ్వదన్నమాట. అందుకని వాళ్ళు కెరీర్లో ఒక 5-10 yearsకే ఎండ్ అయిపోతుంది. పర్టికులర్గా రన్నర్స్ అనుకోండి 2-3 years వాళ్ళ ఫీల్డ్. స్విమ్మర్ అనుకోండి 2-3 years ఉంటుంది. చెస్ కూడా అంతే, 5-10 years కన్నా అప్పటికే టైర్ అయిపోతారు ఆ ఇండస్ట్రీ అంతే. అందుకని మెజారిటీ హై ఇంటెన్సిటీ ఉన్న కాంపిటీషన్ ఉన్న ఏరియాలో అండ్ ప్రతి పర్సన్ కూడా ఒక 10-15 yearsకి అవ్వాల్సిందే. మీరంతా కరెక్టే. వాళ్ళ కెరీర్లో పీక్ లెవెల్ ఉన్నంత కాలం ఈ ఆర్ట్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అండ్ స్పోర్ట్స్ ఆడటం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అంటే డిఫరెంట్ వేలో ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు అన్నీ తగ్గిపోతాయి కదా, మనీ ఎలా సంపాదిస్తారనేది. అండ్ బిలోమి వాళ్ళు కెరీర్లో ఉన్నదానికన్నా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బే చాలా ఎక్కువ రేట్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు కెరీర్లో ఉన్నప్పుడు ఆ ఒక్కటే చూడగలుగుతారు. ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ధోనిని తీసుకోండి. వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నప్పుడు పొద్దుగులు ఇంకా ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, ప్రాక్టీస్, ఇంట్రెస్ట్ టూర్స్ ఇవే ఉంటాయి. వాళ్ళు మనీ గ్రో చేసుకునే అంత టైం ఓపిక ఉండదు. వేరే వాళ్ళకి పర్సనల్ మేనేజర్ వాళ్ళని హైర్ చేసి వాళ్ళు చూస్తారు. బట్ ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత 100% ఇంటి మీద ఫోకస్ చేస్తారు కదా, అంత వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇవాళ రేపట్లో ప్రతి సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఓన్గా ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ బిజినెస్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా ఉంటాయి. పర్టికులర్గా వాళ్ళు వెల్త్ క్రియేషన్ స్టేజ్లో చాలా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు. అంటే స్టార్టప్ కంపెనీలు బాగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు సచిన్ తెండూల్కర్ చూసుకోండి, యూజ్డ్ కార్ ప్రైవేట్ కంపెనీ స్పిన్ అని ఒకటి ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు ఆయన. తర్వాత జెట్ సింథసిస్ అనే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ రేజోన్ సోలార్ అని చెప్పేసి క్లీన్ ఎనర్జీ అనమాట, దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ స్మార్ట్ డివైస్ తయారు చేసే స్మార్ట్ ఆన్ అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఫిన్టెక్ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాడు. అండ్ షుగర్ ఫిట్ అని చెప్పేసి హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ స్మాష్ కూడా, అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని ఆజాద్ ఇంజనీరింగ్లో ఇన్వెస్ట్ చేశాడు, అదైతే ఆల్రెడీ 15 times గ్రో అయింది, ఆల్రెడీ 15x ఆల్రెడీ. అండ్ ఈవెన్ బ్రెయిన్ ఫస్ట్ క్రైలో కూడా ఇన్వెస్ట్ చేశాడు, IPO రాకముందు 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. అవన్నీ 100 రెట్లు ఎత్తాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు స్టార్టప్ కంపెనీలో వాళ్ళు ఉంటాయి, రెస్టారెంట్స్ ఓన్గా ఉంటాయి, అంటే ప్రైవేట్ బిజినెస్లు ఉంటాయి, అంటే యాడ్స్ అవి ఎలాగ ఉంటాయి. వీటన్నిటి ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనీ వస్తుంది. ఈవెన్ ధోని తీసుకోండి, ఇప్పుడు అతను రిటైర్ అయిన తర్వాత గరుడ ఏరోస్పేస్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అందులో వాటాలు ఉన్నాయి. అండ్ బ్లూ స్మార్ట్, దాంట్లో ఎలక్ట్రికల్ అండ్ మొబిలిటీ కంపెనీ, దాంట్లో ఉన్నాయి ఆయనకి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాయి, అండ్ కారు, ఇంటీరియర్ డెకరేషను, ఇతను కూడా చాలా వాటిలో పార్ట్నర్షిప్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ప్రతి సెలబ్రిటీ వాళ్ళు కూడా కెరీర్ ఎండింగ్లో ఉండేటప్పటికే ఆ డబ్బంతా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటారు. ప్లాన్డ్లో ఉంటారు, వెరీ ప్లాన్డ్గా ఉంటారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ గురించి వాళ్ళు బాగా తెలుసు ఇప్పుడు ఎత్తు. అంతెందుకు మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇప్పుడు సావిత్రి గారు అనుకోండి, టాప్ మోస్ట్ యాక్ట్రెస్ ఇండియాలోనే, అంటే బీభత్సంగా డబ్బులు సంపాదించింది. అప్పట్లో చెన్నైలో ఎలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్ అంటే ఆమె ఇంట్లో జరిగేది. రోజుకి 200 మంది ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు ఇంట్లో. అంత జ్యువెలరీ ఏదైనా కొత్త డిజైన్ వస్తే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో డిస్ప్లే చేసేవాళ్ళు. అంటే కారు, హై ఎండ్ కార్లు ఏదన్నా చెన్నైలో షోరూమ్ రాకముందు వాళ్ళ ఇంటికి వచ్చాయి. అట్లా అంత పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ చేసిన ఆమె అంటే జీవిత చివరి రోజుల్లో మెడిసిన్స్ కూడా డబ్బులు లేక ఇదైపోయింది అనమాట. కట్టుకున్న శారీస్ కూడా అవును, అంతగా ఫైనాన్షియల్గా ఇదైపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు సోలోగా ఒకదాని మీద డిపెండ్ అయ్యారు. బట్ కరెంట్ యూత్ అలా కాదండి, దే ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. ఇప్పుడు అసలు హీరోయిన్కి ప్రైవేట్ ఆల్బమ్స్ లేకుండా, లేదా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ లేకుండా, లేదా ఓన్ బిజినెస్ లేకుండా ఒక హీరోయిన్ పేరు చెప్పండి. అందరికి బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాగార్జున చూసుకోండి, ఒకప్పుడు యాక్టర్ అంటే హీరోలాగా ఉండేవాళ్ళు, మిగతా కత్తిక అంటారు, వీళ్ళందరూ ఓన్లీ యాక్టరే. తర్వాత కెరీర్ ఎండింగ్లో చాలా సఫర్ అయ్యారు మనీ లేక వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అట్ట కాదు, ఓన్ స్టూడియోస్, ఓన్ యాడ్స్, మళ్ళీ బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్, మళ్ళీ సినిమా ప్రొడక్షను,
మళ్ళీ సినిమాల్లో హీరోలు, మళ్ళీ సినిమాలో కెరీర్ ఆర్టిస్ట్, ఎన్నిట్లో అంటే మల్టిపుల్ ఇన్కమ్ Multiple. సోర్సెస్. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపట్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి రిచ్ అవ్వాలంటే బిజినెస్ ఉండాలనే విషయం మనకు క్లారిటీగా అర్థమైంది వాళ్ళని చూస్తే. ఎస్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంపల్సరీ. అందుకని సింగిల్ ఇన్కమ్ తోటి మోడర్న్ ఏజ్లో రిచ్ అవటం హైలీ ఇంపాసిబుల్. అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ మల్టిపుల్ అసెట్ క్లాస్ అనమాట. అంటే పర్టికులర్గా బిజినెస్, ఓన్ బిజినెస్ కానీ లేదా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటి ద్వారా తక్కువ టైంలో రిచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మనతో పని లేకుండా ఒక బిజినెస్ రన్ అవుతుందంటే ఆటోమేటిక్ డబ్బు వస్తూ ఉంటుంది. అందుకని చిన్న బిజినెస్ అంటే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మన ఎవ్రీడే వర్క్ గురించి పక్కన పెట్టండి. నిఫ్టీలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇయర్లీ యావరేజ్ మీద 12 to 13% వస్తుంది. అంటే బిజినెస్లో కన్సిస్టెన్సీ ఉండదు, బట్ ఇది కూడా అంతే. అందుకని మీరు ఏదో ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక బిజినెస్లో తీసుకోవాలి, లేదంటే మీకు తెలిసిన ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. అందుకని ఒక్క వర్క్ చేసి రిచ్ అవ్వలేరండి. అంటే వీళ్ళు చూస్తే మనకు క్లియర్గా అర్థం ఉంది ఎన్ని రకాలుగా చేస్తానది. అంటే ప్రపంచంలో మెజారిటీ పీపుల్ డబ్బులు సంపాదించేది ప్యాసివ్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా రిచ్ అవుతారు. దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ కూడా డైరెక్ట్ కావచ్చు లేదా ఇండైరెక్ట్ కావచ్చు, మీరు కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. యూ గట్ ఐడియా అనమాట. వీళ్ళ లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేసే కొద్దీ మీకు అర్థం అవుతూ ఉంటుంది. అందుకని మీకు నచ్చిన ఒక ఫిల్మ్ స్టార్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూడండి. ఒక స్టైల్ అయితే ఉండదు, ఒక యాక్టింగ్ అయితే ఉండదు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఒక స్పోర్ట్సే ఉండదు, ఇంకా అదర్ ఇన్కమ్ ఉంటుంది. మీరు ఏ సెలబ్రిటీ తీసుకోండి, డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఇవాళ రేపట్లో మ్యాండేటరీ అనమాట. అంటే వాళ్ళ ఫీల్డ్లోనే ఉన్నప్పుడే మీరు అన్నట్టుగా ఇన్కమ్ సోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ రిలాక్స్ లైఫ్ అనమాట. అప్పుడు రిటైర్మెంట్ అయ్యాక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఒక మనిషి ఎంత వర్క్ చేస్తే ₹1,00,000 తిని, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సివ్, మీకు తెలుసు. హైదరాబాద్లో 1,00,000 అంటే నిజంగా లక్షాధికారులు అవుతారా? ఒకప్పుడు 1,00,000 అంటే 1970లో 1940లో లక్షాధికారి. 1,00,000 అంటే లక్షాధికారి. అప్పట్లో ఖర్చులు మంత్లీ 100లో ఉండేవి కాబట్టి అప్పుడు 1,00,000 అంటే లక్షాధికారి. ఇప్పుడు ఏంటండి మంత్లీ 1 lakh అవుద్ది నీకు. ఎల్కేజీ కిడ్కే స్కూల్ ఎడ్యుకేషన్కే 5 లక్షలు అవుతున్నాయి ఈ రోజుల్లో. లక్షాధికారికి లక్ష కోటికి కూడా విలువ లేదండి. జూబ్లీహిల్స్లో 100 గజాలు కాదు కదా, కనీసం 50 గజాలు కూడా రాదు నువ్వు పెట్టే కోటికి. జాగర్ కార్, లాఫ్ కార్ కూడా రాదు నీకు కోటి. అంటే మనకి మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ కోటికి లక్షకి విలువ ఉండదు. అందుకని మనం కూడా అప్డేట్ అవ్వాలా. అందుకని ₹1,00,000 శాలరీ వచ్చిన వాళ్ళందరూ కరోడుపతులకు మిగలలేరు ఖర్చు భాగంగా. అందుకని మీకు 2-3 ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి అనుకోండి, తొందరగా రిచ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. అంటే ఎంత ఎక్కువ మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే అంత అల్ట్రా రిచ్ అవుతారు. జనాలకు అర్థం కావాలి, నెట్వర్త్ వేరు, క్యాష్ ఫ్లో వేరు. యూ హ్యావ్ టు డెవలప్ ది క్యాష్ ఫ్లో అసెట్స్ నిరంతరం. ఒక్కొక్క అసెట్ నుంచి మీకు వచ్చేలాగా ఉంటాం వల్లదంటే లైఫ్ స్మూత్నింగ్ అవుతుంది. అందుకే ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్స్ మీద ఎంతకంత ఐడియా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. మీ డొమ్మని ఏదన్నా పర్వాలేదు, అంటే క్యాష్ ఫ్లో మనం వర్క్ చేయకుండా వచ్చేలాగా చూసుకోవాలి. వర్క్ చేసి కాదు, ఎందుకంటే ఆఫ్టర్ ఒక జన్మ, దీనికి 24 గంటల వర్క్లో పెట్టేసి ఏం చేద్దామని. కాబట్టి ఎంత త్వరగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తే నువ్వు అంత తొందరగా మీరు రిటైర్మెంట్ రావచ్చు. రిటైర్మెంట్ రావడం వల్ల ఏంటంటే నీకు నచ్చినట్టు ఉండొచ్చు అనమాట. బట్ ఇప్పుడు సొసైటీలో అంటే ఫైనాన్స్ పెట్టడం అనేది చాలా డ్రీము. ఎందుకంటే సడన్గా వచ్చి ఖర్చులు వచ్చి పడుతుంటే మళ్ళీ జీరో మొదటికి వస్తారు. మీరు ఈ మధ్య రీసెంట్గా త్రిబుల్ బెడ్రూమ్ ఒక మూవీ వచ్చింది, ఒకసారి చూడండి. చూసాను సార్. చూసారు కదా, అతని డ్రీమ్ ఒక సొంత ఇల్లు అనేది. ఎన్ని పోస్ట్ పోన్స్ అవుతా దగ్గర బాగానే మళ్ళీ డిసప్పాయింట్, మళ్ళీ దగ్గర బాగానే డిసప్పాయింట్, మళ్ళీ దగ్గర బాగానే డిసప్పాయింట్, చాలా బ్రేకప్స్ వస్తా ఉంటాయి. లాస్ట్ కి మనవరాల టైంలో గానీ ఒక ఇల్లు రాదు అప్పటికే. బట్ అప్పటికైనా దేవుడు కరుణించాడు. బట్ రియాలిటీ సొసైటీలో అయితే చాలా మందికి డ్రీమ్ ఉండదు. ఒక చిన్న హౌస్ అండి, పెద్ద ఇదేం కాదు, బట్ ఖర్చులు పెరుగుతున్నాయి వాళ్ళ లెక్కకి, వాటికి ఎంత కష్టపడతారు. అండ్ ఫీల్ గుడ్ మూవీ అండి, ఎలా రేపట్లో చాలా తక్కువ అనమాట. ఇట్స్ గుడ్ మూవీ. సో అట్లా ఒక ఫైనాన్షియల్ ఒక ఫ్రీడమ్ రావడానికి మనం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది, డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేషన్ ద్వారా మనం ఈజీగా దాన్ని అచ్చవచ్చు. థ్యాంక్ యూ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా?
అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.